ప్రజా రవాణా వ్యవస్థను వాడండి, కాలుష్యాన్ని నియంత్రించండి, పర్యావరణాన్ని కాపాడండి. కుంబ్లే కోహ్లీ మధ్య చోటు చేసుకున్న వివాదం ఇంకా సర్దుమనక ముందే భారత్ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ టీం ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల వరల్డ్ కప్ లో జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ సందర్భంగా మహిళల క్రికెట్ జట్టు గురించి మాట్లాడుతూ బంగర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక క్రీడాభిమానిగా, భారతీయుడిగా ఆయన కోచ్ పదవిలో ఉండి చేసిన వ్యాఖ్యలు వింటే ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోవటాన్ని భారతీయులు ఎంతలా జీర్ణించుకోలేకపోతున్నారో అర్థమవుతుంది. బంగర్ ఏమన్నాడంటే, భారతదేశ మహిళా క్రికెట్ జట్టు పాకిస్తాన్ పై గొప్ప విజయాన్ని సాధించింది. అందరూ వాళ్ళు చేసిన కృషిని తప్పకుండా అభినందించి తీరాలి. మహిళా ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో తక్కువ స్కోర్ చేసినా కూడా మంచి బౌలింగ్ తో పాకిస్తాన్ ని కట్టడి చేసి మరపురాని విజయాన్ని అందుకున్నారు. మన మహిళా క్రికెటర్లను పురుష క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలి. వారిని స్ఫూర్తిగా తీసుకొని పురుష క్రికెటర్లు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో భారత క్రికెట్ జట్టు ఓడిపోయి భారతదేశ ప్రజలకు, అభిమానులకు పూడ్చలేని లోటును మిగిల్చింది. ఆ లోటుని మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించి భర్తీ చేస్తుందని ఆశిస్తున్నా అని వ్యాఖ్యానించారు. సంజయ్ బంగర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.